హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనం వీడియోలో బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని ఎలా తెలుసుకోవాలి అనేది తెలుసుకుందాం. అండ్ అంతకంటే ముందుగా మీకు 40+ ఐటీ కోర్సెస్ కావాలి అన్నా కూడా, లేకపోతే డైలీ జాబ్ అప్డేట్స్ కావాలి అన్నా కూడా, అండ్ ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ కావాలి అన్నా కూడా వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో మీరు ఎవ్రీడే ఒక న్యూ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకునే ఛాన్స్ మీకు దొరుకుతుంది. అండ్ ఇప్పుడు మనము టాపిక్లోకి వచ్చేద్దాం. మంచి ఇన్స్టిట్యూట్ అంటే ఏంటి? మంచి పెద్దగా ఉండే ఇన్స్టిట్యూటా? కాదు కదా. లేకపోతే ఇంకేంటి? మీ ఉద్దేశంలో ఏంటో ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అండ్ ఇప్పుడు మనము మంచి ఇన్స్టిట్యూట్ని ఎలా తెలుసుకోవాలి, ఎలా జాయిన్ అవ్వాలి అంటే, మంచి ఇన్స్టిట్యూట్ అంటే మంచి పెద్దగా చూడడానికి బాగున్న ఇన్స్టిట్యూట్ కాదు. అసలు మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలంటే మెయిన్లీ అక్కడ ట్రైనర్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది కదా. అది చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ఎలా ఉన్నా కూడా ట్రైనర్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. అక్కడ మీరు ఒక ట్రైనర్తో మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడానికి వెళ్తున్నారు కదా. సో మీరు ఒక మంచి ట్రైనరా కాదా అని తెలుసుకుని వెళ్ళాలి, మంచి ఇన్స్టిట్యూటా కాదా అని కాదు. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూట్ దాంట్లో ఎంతోమంది ఎంప్లాయీస్ ఇలా ట్రైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో మీరు మంచి ఇన్స్టిట్యూటా కాదా అలా కాకుండా ట్రైనర్ ఎవరు, అతనికి ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది అనేది తెలుసుకొని వెళ్ళండి. ఒకసారి ఎంక్వైరీ చేయండి. మీరు డబ్బులు పెడుతున్నారు, నేర్చుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి ఎంక్వైరీ చేసే దాంట్లో తప్పేం లేదు. అతని ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, అసలు ఎన్ని ఇయర్స్ నుంచి చెప్తున్నారు, ఎంతమందికి చెప్పారు, వాళ్ళకి జాబ్స్ వచ్చాయా లేదా, వాళ్ళకి నాలెడ్జ్ ఎలా ఉంది అనేది ఒకసారి తెలుసుకుని వెళ్ళడం చాలా అంటే చాలా బెటర్. ఎందుకంటే మీరు టైంపాస్కి వెళ్ళట్లే, ఎవరికి మరి కాలేజ్ వదులుకొని, అంటే కాలేజెస్ అందరం చేస్తుంటాం కానీ ఇలా సపరేట్గా ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి ఒక ట్రైనింగ్ తీసుకోవాలి అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వెళ్తారు కదా. నార్మల్గా టైంపాస్కి అయితే ఎవ్వరు వెళ్ళరు. కాలేజెస్కి వెళ్తారేమో కానీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్కి అయితే వెళ్ళరు. స్పెషల్గా డబ్బులు ఇచ్చి నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తుంటారు. కాబట్టి అక్కడ ఆ ట్రైనర్ గురించి మంచిగా చెప్తారా, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, జాబ్స్ వస్తున్నాయా లేదా, ఎవ్రీథింగ్ కూడా మనకి ఫైనల్గా ఒక ఇన్స్టిట్యూట్లో చేరాక మనకి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాలెడ్జ్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ అండి. సో ట్రైనర్ గురించి తెలుసుకోండి. మరి మంచి ట్రైనర్స్ గురించి ఎలా తెలుసుకోవాలి, లేకపోతే ఇంట్లో ఉండే లేకపోతే మీ ఓన్గా ఎలా తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు ప్రతి మార్కెట్ కూడా డిజిటలైజ్ అయింది. అంటే సోషల్ మీడియాలోనే చాలామంది ట్రైనర్స్ దొరుకుతున్నారు. చాలామంది డిజిటలైజ్ అయ్యారు కదా ట్రైనర్స్ అందరూ. యూట్యూబ్ వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇన్స్టా పేజెస్ వాళ్ళు ఉంటారు. మీరు డైలీ వాళ్ళ కంటెంట్ అనేది చూస్తూ ఉన్నారు. అలా చూస్తున్నప్పుడు వాళ్ళు చెప్పేది మీకు అర్థం అవుతుందా లేదా అనేది మీరు ఫస్ట్ థింగ్ ఫ్రీగా తెలుసుకోవచ్చు. అండ్ యూట్యూబ్స్లో చాలామంది ఫుల్ ప్లేలిస్ట్, సి ప్రోగ్రామ్ ప్లేలిస్ట్, పైథాన్ ప్రోగ్రామ్ ప్లేలిస్ట్, జావా ప్లేలిస్ట్, ఎవ్రీథింగ్ చేస్తూ ఉంటారు కదా. వెళ్ళి ఒకసారి క్లిక్ చేసి చూడండి, వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ఎలా ఉంది, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ చూడండి. తరువాత వాళ్ళు ఏమైనా కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారా అనేది తెలుసుకోండి. కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది, మీకు అతని స్లాంగ్ ఎలా టీచ్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ కొంచెం ఫెమిలియర్ ఉంటుంది. కాబట్టి కాంటాక్ట్ అయ్యి ఏ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా తెలుసుకుని జాయిన్ అయిపోండి. అండ్ లేకపోతే నేను చెప్పినట్టుగానే చాలా ఇన్స్టిట్యూట్స్ డిజిటలైజ్ అయ్యారు కదా, వాళ్ళు ముందుగానే డెమోస్ అనేవి ఇస్తుంటారు. ఫోన్లో కానివ్వచ్చు, లేకపోతే ఆఫ్లైన్లో కూడా డెమోస్ అనేవి ఇస్తుంటారు. కాబట్టి ఆ డెమోస్లో వినండి. ఒక టాపిక్ మీకు సరే ఆ ప్రోగ్రామింగ్ ఏదో మీకు ఆ నాలెడ్జ్ అంటే మీకు ఆ లాంగ్వేజ్ రాకనే వెళ్తున్నారు కదా, వచ్చి అయితే ఎవరు వెళ్ళరు. సో ఓకే రాదు, అక్కడికి వెళ్ళాక ఏదో ఒక డెమో ఇచ్చారు, ఆఫ్లైన్లోనే అనుకుందాం, చాలా మంది ఆఫ్లైన్లో కూడా వెళ్తుంటారు కాబట్టి. సో అలా వెళ్ళినప్పుడు వాళ్ళు డెమో ఇస్తుంటారు. డెమోలో వాళ్ళు ఏదైతే చెప్పినరో ఫస్ట్ థింగ్ అక్కడ మీరు కాన్సన్ట్రేట్గా వినండి. ఏదో ఫస్ట్ టైం కదా, ఏదో హడావిడిగా అలా చేయకుండా స్లోగా ప్రశాంతంగా వినండి. విని రేజ్ సమ్ డౌట్స్, వాళ్ళు మీ డౌట్స్కి క్లియర్ చేయగలుగుతున్నారా లేదా,
అది చూడండి. ఎంతవరకు వాళ్ళు మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మ్యాచ్ అవుతున్నారా లేదా అనేది చూడండి. మీకు డౌట్స్ అనేవి వింటేనే వస్తాయి. ఆ క్లాస్ సరే అది జస్ట్ డెమో, ఒక చిన్న క్లాస్, బేసిక్ క్లాస్ అయ్యే ఉండొచ్చు. అది విని దాంట్లో కొన్ని డౌట్స్ అనేవి యాజ్ ఎ పర్సన్ ఎవరికైనా వస్తుంటాయి కాబట్టి విని రైజ్ అనేది చేయండి. అండ్ ఇలా చేయొచ్చు. ఆన్‌లైన్‌లో అయితే మీకు డెమోస్ క్లాసెస్ ఉంటాయి. వాళ్ళ వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్స్ ఎవ్రీథింగ్ కూడా ఒకసారి చూసి జాయిన్ అనేది అవ్వండి. యెస్, ఈ వీడియో ద్వారా మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది అని నేను అనుకుంటున్నాను. మంచి ఇన్‌స్టిట్యూట్స్‌లోనే జాయిన్ అవ్వండి. డబ్బులు వేస్ట్ చేసుకోకండి. చాలామంది స్కామ్స్ ఎవ్రీథింగ్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఒక్కసారి చూసుకోండి. అండ్ యెస్, ఈ వీడియోని వెంటనే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేసేయండి. అండ్ మీరు ఇన్ కేస్ పైథాన్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. ఒక్కసారి చూసేయండి. అండ్ డెమోస్ ఎవ్రీథింగ్ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయి. అండ్ మీకు ఒక సర్ప్రైజ్ అనేది ఉంది. అదేంటో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసేయండి. అండ్ వెంటనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ అండి.